జిల్లాల్లో జరుగుతున్నటువంటి జాతరకు, అంబేద్కర్ జాతరకు, జీవన్ జాతరకు, బాబాసాహెబ్ అంబేద్కర్ కు అరే జాతర బల జాతర
ముల్లెందర్ మండలికి వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రేమించి వచ్చిన జీబీ రామ్ ఐఏఎస్ ఆయన గిట్ట వచ్చి వేడుకలు అలంకరించాలని కోరుకుంటున్నాం. అలాగే సన్మానం రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజకీయ నాయకులతో పోటీపడి భారతదేశానికి మన ఇండియాకు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ బొమ్మలు ఊరూరా మహనీయుల జాతర పండుగ ఈరోజు ఏప్రిల్ నెల అనగానే ఒక జడ్జిమెంట్ పుట్టినరోజు ఏప్రిల్ నెలలోనే 5వ తారీఖు. మరి ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే, ఏప్రిల్ 14న మహనీయుడు మన దేవుడు దళిత దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి
మట్టి పనులు చేస్తూ కూలి పనులు చేస్తున్నప్పుడే సాధు సన్యాసులు చేయి చూసి, భీమాబాయి చేయి చూసి, పుట్టబోయే నీ కొడుకు పెద్ద చరిత్రను తిరిగి రాస్తాడు, చాలా అదృష్టవంతుడు, ఉన్నతమైన చదువులు చదివి మన యొక్క ఇండియాకు కాన్స్టిట్యూషన్, పార్లమెంటు, అసెంబ్లీ ఏ విధంగా ఉండాలో రాజ్యాంగాన్ని రాస్తాడని చెప్పి ముందే పసిగట్టి చెప్తుంది. ఆ మాట విన్న భీమాబాయి సంతోషం అందుబట్టలేక తన భర్తతోటి చెప్పి వాళ్ళు రాత్రులంతా కూడా మేల్క ఉండి అంబేద్కర్ గురించి చర్చించుకున్నటువంటి అంశం ఇది. దయచేసి వినండి నా నులియేకురి. ఎందుకంటే ఈ చరిత్ర అందరు చెప్పారు. అంబేద్కర్ మీద మేము ఒక్క కథ కూడా చెప్పలేక వచ్చాము ఈ రోజు. మీకు ఎక్కడ పాఠాలు దొరకదు సామాన్యంగా, కానీ అందుకే చెప్తున్నాము. బాబాసాహెబ్ కాలికోటికి సరిపోని వాళ్ళని విమర్శించారు. చిన్ననాడు బడికి పోతే తలుపు సందలకెళ్ళి కిక్కిల సందలకెళ్ళి ఎన్ని పాఠాలు చదివినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అంత పెద్ద మహనీయుడు ఏంటంటే లాంతరు దీపాలు పెట్టుకొని చదువుకున్నాడు స్తంభాల కింద కూర్చున్నటువంటి చరిత్ర బాబాసాహెబ్. బాబాసాహెబ్ నీకు జోహార్లు, దీన బంధవ నీకు జోహార్లు, బాబాసాహెబ్ నీకు జోహార్లు, వీర బాలవ నీకు జోహార్లు, బాబాసాహెబ్ నీకు జోహార్లు, దీన బంధవ నీకు జోహార్లు, బాబాసాహెబ్ నీకు జోహార్లు, వీర బాలవ నీకు జోహార్లు. ఏ కులమని నిన్ను ఎవడన్నా అడిగితే, 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 అంటరా నీ కులము పెరుమంటానన్నావు, అంటరా నీ కులము పెరమంటానన్నావు, అంటరా నీ కులము పెరుమంటానన్నావు, అంటరా నీ కులము పెరమంటానన్నావు. పొందదో వేకులము నాదాలలో, వేకులము నాదాలలో, పొందదో వేకులము నాదాలలో, పొందదో వేకులము నాదాలలో, పందుకెత్తే కులము నాదాలలో, పొందదో వేకులము నాదాలలో, వినపడ్డ కులము నాదాలలో. మేకల యావల ఈ లోకంలో బతుకుతూ, మేకల యావల ఈ లోకంలో బతుకుతూ, గురువుల బతుకుమని పిలుపునే ఇచ్చావు, రౌండ్ టేబుల్లోన రాజ్యమే అడిగావు, రౌండ్ టేబుల్లోన రాజ్యమే అడిగావు. బాబాసాహెబ్ నీకు జోహార్లు, దీన బంధవ నీకు జోహార్లు, పూల ఒప్పందము గాంధీ కుట్టాను, మేకల యావల ఈ లోకంలో బతుకుతూ, నెహ్రూ మంత్రి పదకి టోకన్గా ఇచ్చావు, నెహ్రూ మంత్రి పదకి టోకన్గా ఇచ్చావు, పూల ఒప్పందము గాంధీ కుట్టాను, మేకల యావల ఈ లోకంలో బతుకుతూ, గురువుల బతుకుమని పిలుపునే ఇచ్చావు, దీన బంధవ నీకు జోహార్లు, దళిత నేత నీకు జోహార్లు, ఏ కులమని నిన్ను ఎవరన్నా, ఏ కులమని నిన్ను ఎవడన్నా అడిగితే, ఏ కులమని నిన్ను ఎవరన్నా అడిగితే, ఏ కులమని నిన్ను ఎవడన్నా అడిగితే, అంటరా నీ కులము పెరుమంటానన్నావు, అంటరా నీ కులము పెరమంటానన్నావు, అంటరా నీ కులము పెరుమంటానన్నావు, అంటరా నీ కులము పెరమంటానన్నావు. రచించింది అంబేద్కర్. ఆ విషయం ఏది జాబు పోయినా, ఏది పోయినా, ఏ కోర్టు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా రాజ్యాంగమే పనిచేస్తే తప్ప హనుమంతు పని చేయడు, రాముడు పని చేయడు, సీత పని చేయదు. నేను ఒకటే చెప్తున్నాను, కోర్టుకు వ్యతిరేకంగా
మనం అంబేద్కర్ పూజించాలి. అంబేద్కర్ తర్వాతనే దేవుడు. ఇలా మనకు చావు కాదంటే వచ్చిగాడు. అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం ప్రకారం నువ్వు కొద్దిగా నీకు చావు రాకపోతే చూడు మీరు. అది ఒకసారి ఆలోచన తక్కువైతే వస్తుంది. ఈ ఎవరు చేయరు. రామంజపూర్ నేను చెప్తున్నా, రామంజపూర్ విలేజ్ ఇప్పటి వరకు కూడా ఒక ఫోటో దండ కూడా నేను చెప్తున్నా కదా. ప్రతి ఊళ్ళో ఇదే సమస్య ఉంది కాదు. అందరు కలిసి కట్టుగా వేయాలి. మొన్న హనుమాన్ జయంతి లేదు, రామ మందిరం లేదు. ఇది కూడా అంబేద్కర్ జయంతి కూడా అట్లనే వేయాలి. అంబేద్కర్ లేదు మనం లేవు. దేవుడు కాదంటే లేదు. అంబేద్కర్ తర్వాతనే దేవుడు. మనకు కావాల్సింది ఫస్ట్ రాజ్యాంగం రచించిన ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్ తర్వాతనే మనకు దేవుడు. ఇలా మనం వీళ్ళు మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ రచించిన మనకు హక్కు ఇచ్చింది కాబట్టి ఇలా భయపడుతుంది మాట్లాడుతున్నా. హక్కు లేకపోతే మనకు చేతి కూడా ఇయ్యారు. మనకు ఒకసారి ఆలోచన చేయాలి. అందరికి ఈ అవకాశం మీద అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న చక్కగా మాట్లాడిండు. అన్న ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళికను మన భారత రాజ్యాంగం ద్వారా మన జనాలందరికీ పరిచయం చేసిన బిఆర్ అంబేద్కర్. ఆయన మానవాధికార దేవుడు కాదు, మొత్తం అందరి దేవుడు. ఆయన అందరి గురించి రాసిండు, అందరి కోసం రాసిండు. మానవాధికారులకు ఒకరికే రాయలేదు, అందరికీ రాసింది. కాబట్టి అన్న ఆవేదన వ్యక్తపరిచినాడు. సో అందరికీ ఒకసారి సపోర్ట్ కొట్టండి. డిసిప్లిన్ ఉన్నాను కాబట్టి మీరంతా కూడా అక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. నిలబడితే అది బాగోదు, కుర్చీలు ఖాళీగా ఉండడం కూడా బాగోదు. కాబట్టి అందరూ కూర్చుంటే నేను ఇమీడియట్ గా ఇప్పుడే మొదలు పెడతాను. ఇంకా అక్కడ అది ఆపేసి అక్కడ ఇంకా ఆయన నడిపిస్తున్నాడు. అక్కడ అందరూ రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక కులంలో పుట్టుండొచ్చు. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా హక్కులు ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆవేశంతో చెప్పాడు. ఎందుకంటే బాధ కలిగి చెప్తున్నాడు. ఎవరి మీద కోపంతో చెప్పినట్టు నాకు అనిపించలేదు. బాధ ఏమంటే మీరు నడిపించే ఏ కార్యక్రమానికైనా సరే, అది వినాయక చతుర్దశి కానీ హనుమంత యొక్క జయంతి కానీ ఏది చేసినప్పుడు కూడా మేము కూడా హిందువులుగా మీతో కలిసి ఆ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేయడానికి మేము సహకరిస్తున్నప్పుడు, అందులో పాల్గొంటున్నప్పుడు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని మీరు ఎందుకు రారు? బాబాసాహెబ్ అంబేద్కరే కాదు, మహాత్మా ఫూలే సంస్థను కూడా నేను స్థాపించాను. ఆ సంస్థ ఎప్పుడో ఒక 35 సంవత్సరాల పూర్వమే నేను మహాత్మా ఫూలే యొక్క తెలుసుకున్న తర్వాత మహాత్మా ఫూలే యొక్క సంస్థను కూడా స్థాపించడం జరిగింది. అంతకుముందు చాలా కాలం నేను ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ ఎడిటర్గా ఉండేవాడిని. తర్వాత డైరెక్టర్ కూడా అయ్యాను ఆల్ ఇండియా రేడియోకి. అప్పుడు ఈ ఛానల్స్ ఏమీ లేవు, టీవీ లేదు, ఏమీ లేదు. వార్తలంటే మరి ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చేది. దానికి నేను ఆఫీసర్గా ఉంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆల్ ఇండియా రేడియోలో నేను ప్రవేశించగలిగాను. లేకపోతే అందులో ప్రవేశించడానికి ఒక ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీలు ఎవ్వరూ కూడా ఆల్ ఇండియా రేడియోలో ఒక్కడూ కూడా లేడు. నేను వెళ్ళేటప్పటికి బీసీలు కూడా లేరు. బీసీలే కాదు, రెడ్డిలు కూడా లేరు అందులో. మరి రెడ్డిలు మనకందరికీ తెలుసు, భూస్వాములుగా ఉంటారు, వ్యవసాయం చేస్తారు కదా, డబ్బు ఉంటుంది. మరి అనేక కార్యక్రమాలు నాయకత్వం వహించినటువంటి ఆ కులానికి కూడా ఆల్ ఇండియా రేడియోలో స్థానం లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఎలాగొచ్చింది, నాకు ఎలాగొచ్చింది, ఇంతమందికి లేని స్థానం నాకు ఎలాగొచ్చిందంటే అంబేద్కర్ గారు రిజర్వేషన్ అనే హక్కు ఇచ్చాడు కాబట్టి నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రవేశించగలిగాను. ఇది అంబేద్కర్ చేసినటువంటి, అది ఒక్కటి కాదు, నా గురించి నేను చెప్తున్నాను. చేశాక నేనేం చేశాను? ఈ మహనీయుడు ఇన్ని గొప్ప పనులు చేశాడు, ఈ పనులన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి ఆయన గొప్పతనాన్ని. ఆ తర్వాత బాబు జగజీవన్ రామ్ గారు వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, నాకంటే ముందు
మహాత్మా ఫూలే అని ఆయన వెనకబడిన కులంలో పుట్టినటువంటి మహనీయుడు. ఆయన యొక్క స్ఫూర్తి నేను తీసుకున్నాను. ఆయన చనిపోయాక అంబేద్కర్ గారు పుట్టారు. కానీ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తిని తీసుకుని భారతదేశంలో ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా ఫూలే. ఆయన అన్నాడు, ఫూలే గారు నా శిష్యుని అన్నాడు. అయితే ఆయన దగ్గర స్టూడెంట్గా ఏం పని చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత అంబేద్కర్ పుట్టాడు. కానీ సామాజిక న్యాయం భారతదేశంలోకి ఉంది. కుల వ్యవస్థ ఉన్న కారణంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి. తక్కువ కులం వాళ్ళని అవమానిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, చదువుకోవడానికి అవకాశాలు లేకుండా చేశారు. భారతదేశంలో బీసీలకి చదువుకునే అవకాశం లేదు, స్త్రీలకి మహిళలకి చదువుకునే అవకాశం లేకుండా చేసింది ఈ సమాజము. కాబట్టి అందరికీ అవకాశాలు కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద పోరాటం చేశాడు భారతదేశంలో. దాని ముందు ఫూలే గారు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగానే భారతదేశంలో ఏమైందంటే, ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటున్నారు, ఎస్సీ వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఇన్ని రకాలుగా పైకి వస్తున్నారు. పోయినసారి మన సర్పంచ్ గారు, ఎక్స్ సర్పంచ్ ఇక్కడే ఉన్నాడు, సంజీవ్ గారు సర్పంచ్ అయ్యాడు. ఎట్లాగయ్యాడు ఆయన సర్పంచ్? రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి అంబేద్కర్ ఆయన సర్పంచ్ అయ్యగలిగాడు. లేకపోతే ఎవరు కూడా ఈ భారతదేశంలో మీ మీద ప్రేమ దయ లేదు. ఒక అట్టడుగు ఉన్న కులానికి చెందినటువంటి మాదిగ వాళ్ళకి ఏ అవకాశాలు లేవు. అంబేద్కర్ ఇచ్చిన హక్కు వల్లే ఈ రోజున ఆయన ఎక్స్ సర్పంచ్ అని పిలుచుకుంటున్నాం. బీసీలకు ఉన్నదా పూర్వ అవకాశము? ఇప్పుడు ప్రసాద్ గారా, ఇప్పుడు బీసీ కులాన్ని నుంచో గౌడ కులాన్ని నుంచి ప్రసాద్ గారు సర్పంచ్ అయ్యాడంటే ఆయనకి తెలియదు ఎవరిచ్చారు ఈ హక్కుని. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే రాశాడు. అందువల్లే ఆయన సర్పంచ్ అయ్యగలిగాడు. అలాగే చాలా మంది స్త్రీలు ఈ రోజున సర్పంచ్ అవుతున్నారు, మహిళలు సర్పంచ్ అవుతున్నారు. ఇంటింటి కుందేలుగా ఇంట్లోనే పెట్టి ఉండాలి, నువ్వు ఇంట్లో దాటి బయటకు పోవడానికి వీల్లేదని ఆంక్షలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ సమాజంలో మరి స్త్రీలు ఏ రకంగా ఎమ్మెల్యేలు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, జడ్పీటీసీలు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు. ఎవరిచ్చారో ఈ హక్కు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయకపోతే వాళ్ళు ఇంటికే పరిమితమై ఉండేవారు. అటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల అన్ని కులాలు వర్గాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఒక పండుగలాగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉంది. మీరు ఎంతో లాభం పొందారు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు. తిరిగి మీరు ఏం చేస్తున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ మాలాగా ఉద్యోగం సంపాదించిన వాళ్ళని అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మన బీసీ సోదరులు ఉన్నారు, అయితే ఇప్పుడు సర్పంచ్లు అవుతున్నారు, మరి ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఇవన్నీ అవుతున్నారు. మరి ఎలాగవుతున్నారు ఏంటో వాళ్ళకి చాలా అవుతున్నట్టు తెలుసు కానీ తెలియదు. పోయిన 2 నెలల క్రితం ఐఏఎస్ లిస్ట్ వచ్చింది. ఐఏఎస్ అంటే కలెక్టర్. ఈ కలెక్టర్ల లిస్ట్ వచ్చింది. ఎంతమంది కలెక్టర్ హోదాకి సెలెక్ట్ అయ్యారండి. అందులో అగ్ర కులాలు, పెద్ద కులాలు ఎలాగా ఉంటాయి. తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు కూడా ఎంతమంది కలెక్టర్లు అయ్యారు తెలుసా? 380 మంది, సుమారు 400 మంది బీసీ కులాల నుంచి కలెక్టర్లు అయ్యారంటే ఎవరిచ్చారయ్యా ఈ అధికారము? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు కాబట్టి రిజర్వేషన్ అనే హక్కు ఇచ్చాడు. ఆ రిజర్వేషన్ అనే హక్కు లేకపోతే బీసీలు ఇంతమంది కలెక్టర్లు ఎవరు? మొన్న గ్రూప్ 1 సర్వీస్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. చాలా మంది డిప్యూటీ కలెక్టర్లు అయ్యారు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్స్ గా సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1 అంటే అంత ఆఫీసర్సే. అందులో బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారయ్యే? అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి సెలెక్ట్ అయ్యారు. మన పిల్లలు ఈ రోజు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, డాక్టర్లు అవుతున్నారంటే సీట్ ఎవరు ఇచ్చారయ్యా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు వల్ల మనకు అక్కడ సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ కాలేజీలో లేదు, ఇంజనీరింగ్ కాలేజీలో మనకు సీట్ వస్తుంది, బీసీలకు సీట్ వస్తుంది. డబ్బు ఉన్నటువంటి అగ్ర కులాలకు ఏ రకంగా సీట్లు వస్తున్నాయో
ఈ వర్గాలకు డబ్బు లేకపోయినా, పేదోడైనా, గుడిసెలో ఉన్నా వీడికి కూడా MBBS, ఇంజనీరు ఇవన్నీ సీట్లు వచ్చి చదువుకుంటున్నారంటే భారతదేశంలో ఉన్నత స్థాయి అమెరికా కూడా వెళ్ళగలుగుతున్నారంటే ఎవరిచ్చారా ఈ హక్కు? అక్కడ స్కాలర్షిప్ ఇమ్మన్నాడు ఎప్పుడు అంబేద్కర్ గారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో చదువుకోవడానికి SC, ST, BCలు వెళ్తుంటే స్కాలర్షిప్ ఇమ్మన్నాడు. కాబట్టి ఆ డబ్బుతో చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుతున్నారు, జర్మనీలో చదువుతున్నారు, కెనడాలో చదువుతున్నారు. ఈ చదువుకునే హక్కు ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని హక్కులు ఇచ్చినటువంటి మహనీయుడు ఒక్క కులానికి చెందినోడయ్యాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ కొద్ది మందికే నాయకుడు కాదు, ప్రజలందరికీ కూడా నాయకుడని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ చేశాడు కాబట్టి అందరూ కలిసి ఆయన జన్మదినాన్ని చేసుకోవాలి. మన పిల్లలకి మన ఇంట్లో జన్మదినం చేసుకుంటాం, మన బంధువులు పిలుచుకుంటాం. అది ఒక పరిమితంగా మనం చేసుకుంటాం. లేదు ఒక పెద్ద నాయకుడైతే 1000 మందిని పిలుచుకుంటాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని దేశమంతా కూడా చేస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచమంతా చేస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు ఏ పేపర్ చూసినా, ఏ యూట్యూబ్ కొట్టినా, ఏ వార్త విన్నా సరే, ఈ రోజు యునైటెడ్ నేషన్ అని ఉంటుంది అమెరికాలో. 193 దేశాల సంస్థ, 193 దేశాలు అంటే ఇంచుమించు 200 దేశాల యొక్క సంస్థది. అన్ని కూడా మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు అందులో మెంబర్గా ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ రోజున ప్రపంచం అంతా మన దేశంలో పుట్టినటువంటి, మనం అనుకునే SC కులంలో పుట్టినటువంటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని, పుట్టిన దినాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నాడంటే ఎంత గొప్పవాడో ప్రపంచం గుర్తించింది. నువ్వెందుకు గుర్తించలేదు ఈ గ్రామంలోని ఏమడుగుతున్నాం? ప్రపంచ దేశాలు మామూలు, అమెరికా గుర్తించింది, ఇంగ్లాండ్ గుర్తించింది, ఫ్రాన్స్ గుర్తించింది, కెనడా గుర్తించింది. 193 దేశాలన్నీ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, ప్రజలకు ఎన్నో హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి. భారతదేశం బాగుపడడానికి ఆయన కారణం. కింది వర్గాలకు ఏ అవకాశం లేనటువంటి ప్రజలందరినీ కూడా పైకి తీసుకొచ్చినటువంటి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ రోజున ప్రపంచం అంతా జయంతి చేసుకుంటుంది. మనమే కాదు, ఇక్కడ మీరు విగ్రహం పెట్టారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు మన బాబు జగ్జీవన్ కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహము అమెరికాలో ఉంది. నేను అమెరికా వెళ్ళాను. న్యూయార్క్ అనే మహానగరం ఉంటుంది. మన బొంబాయి ఎంత పెద్ద మహానగరమో అది కూడా మనకు చాలా పెద్ద మహానగరం అమెరికాలో. ఆ మహానగరంలో అంతర్జాతీయ దళిత సమ్మేళనం జరిగింది. దానికి నన్ను ఆహ్వానిస్తే పోయాను. అక్కడ కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇటువంటి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఉన్నది అక్కడ, స్టాట్యూ ఉన్నది అక్కడ, విగ్రహం ఉన్నదని, ఇది నా జన్మ ధన్యమవుతుందని చూడ్డానికి వెళ్ళి చూసి పరవశించిపోయానని సందర్భంగా చెప్తున్నాను. ఎక్కడ అమెరికా 21,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రపంచ అధినేత అక్కడ వాషింగ్టన్ అని ఉంటుంది. ఆ వాషింగ్టన్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 6 నెలల క్రితమే పెట్టారు. ఇట్లాగా ఇంగ్లాండ్లో ఉన్నది, కెనడాలో ఉన్నది, మరి ఇట్లా జపాన్లో ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడి యొక్క విగ్రహము కూడా ఈ దేశాలలో లేదు. ఒకే ఒక విగ్రహము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహము మన దళిత వర్గంలో పుట్టినటువంటి ఆయన విగ్రహమే కనబడుతుంది. అందువల్ల మనం కాదు గర్వపడవలసింది, భారతదేశమే గర్వపడవలసినటువంటి మహానాయకుడు ఎవరన్నా ఉంటే ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి మహనీయుణ్ణి అక్కడ నేను చూశాను. నేను మొట్టమొదటి చూడగానే అయ్యా ఈయన గద్దర పాట పాడుతున్నాడు, గద్దర్లాగా ఎగరగలడా అని అనుకున్నాను. అరే గద్దరితో సమానంగా ఎగిరి పాట పాడుతుంటే గద్దర్ గొప్ప కళాకారుడు, ఏనాటి నుంచో నాకు బాగా తెలుసు. ఆయన మనిషి ఎత్తు లావు ఎంతున్నాడో ఆయన గుండెకాయ హృదయం కూడా అంత మంచిది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంత పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి
ఆయనకి వాళ్ళ బృందానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేదిక మీద మెంతులు మరి అందరూ కూర్చున్నారు. ఇప్పుడున్న సర్పంచ్ గారు ఉన్నారు. మన బిఆర్ అంబేద్కర్ జై జగజ్జీవన్, జై జగజ్జీవన్. ఇప్పుడు ఉన్న అందరికీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మన మాజీ సర్పంచ్ గారికి, అందరికీ చిన్న పెద్ద అందరికీ నా ఒక నమస్కారం చెప్తున్నాను. ఇప్పుడు దీని గురించి మన అంబేద్కర్ గురించి మనం ఏమి పెద్దగా చెప్తున్నామో ఇంకా ముందు కూడా మనకందరికి ఈ సహకారం, అందరి సహకారం ఉంటే ఇంకా ఆ బొమ్మలను ఇంకా పెద్దగా నిలబెడమని నా మనసుని కోరుకుంటున్నాను. మీరు అందరూ నాకు సహకారం ఉండాలని చెప్పి నేను మీ అందరినీ నేను మన్నిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలకు నమస్కారం. సిద్ధలింగన్న గారికి సన్మాన కార్యక్రమం జేపీ రాజ్ సార్ గారు, అదేవిధంగా రామదాస్ సార్ గారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మన ఇక్కడ బహుజన నాయకులు, దళిత నాయకులు అందరు కూడా గ్రామ సర్పంచ్ అన్న గారికి పెద్దగా అభినందన వేస్తున్నామన్నా. ఎందుకంటే అందరు కూడా జై భీమ్, జై భీమ్, జై భీమ్ అందరికి తగ్గి చప్పట్లతో స్వాగతం పలకాలి. ఎందుకంటే మనం అందరం కూడా
ఎవరిదో మీటింగ్లలో చప్పాటు కొడతాం, పాటలు మనమే ఉంటాయి, బీసీ మేకలు మనమే, అన్ని మనమే ఉంటాయి. అందుకోసం